వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, done guys. Good evening all of you once again. My voice is clear. Screen కనబడుతుందా? Please let me confirm. ఎస్ సార్, క్లియర్ గానే ఉంది. Done guys. వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది సార్ మీది. Okay. Now it is okay. Clear? yes Okay ma. So today మనం Tally Prime 6.1 plus Advanced Excel సంబంధించిన డెమో అనేది లేటెస్ట్ వర్షన్ 6.1 డెమో అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెషన్స్ లో మనకి ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి, గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారే డైరెక్ట్ గా ఫేస్ చేసి జాబ్ తెచ్చుకునే కెపాసిటీ కావాలనుకున్న వాళ్ళు మనకు టుడే సెషన్స్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారీస్ తో, కేస్ స్టడీస్ తో మనకి సబ్జెక్ట్ అనేది టుడే అసలు మనము క్లాసెస్ ఏమి ఉంటుంది, సబ్జెక్ట్ ఏముంటుంది, శాలరీస్ ఏ రేంజ్ లో ఉంటాయి, టాలీ నేర్చుకోవడం వల్ల ఎటువంటి లొకేషన్స్ లో మనకు ఎలాంటి సెక్టార్స్ లో మనకు జాబ్స్ వస్తాయి, ప్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత ఉంటుంది, సో టాలీలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఓకే మనం ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నాము అనేది కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు టుడే డెమో విన్న తర్వాత మీకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఫస్ట్ డే కదా, చాలా మందికి ఎలా లాగిన్ అవ్వాలనేది చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎస్ సార్, కనిపిస్తుంది. యా, 1 minute రిమైనింగ్ వాళ్ళు ఒకసారి క్లిక్ చేద్దాం. వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళండి. సో గైస్, రెగ్యులర్ గా క్లాసెస్ ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత వీడియోస్ మీ మెయిల్కి వస్తాయి. ఓకే, ఒకే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ లోనే రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ ఫోల్డర్ నుంచి మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీరు క్లాసెస్ వినొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, మీరు క్లాస్ మిస్ అయినా మళ్ళీ వీడియోస్ రూపంలో మీకు వస్తుంది. డోంట్ వరీ. యా, డన్ గైస్. బిఫోర్ టాలీ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎస్4 బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, TOT certified, training of trainer, like Tally authorized certified center, Lokesh Infotech.
అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. ఏపీ తెలంగాణ వన్ అండ్ ఓన్లీ నేను మాత్రమే. లైక్ ఎస్ఐపి కూడా మనం టీచ్ చేస్తాం. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. ఎక్స్పీరియన్స్ టోటల్ గా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, డాక్టర్స్ కి, స్టూడెంట్స్ కి, లెక్చరర్స్ కి ఆల్మోస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 18,000 ప్లస్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం. డిఫరెంట్ సెక్టార్స్ లో జాబ్స్ కూడా చూపించడం జరిగింది. ఓకే, మన యొక్క మెయిన్ గోల్ 50K అబౌవ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ కేస్ స్టడీస్ తో. మన యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్, ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూట్. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. టాలీ సాఫ్ట్వేర్ సింగిల్ యూజర్, మల్టీ యూజర్, మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సర్వీస్ కూడా ఇస్తాం. అండ్ ఏపీ తెలంగాణలో కాలేజీలో ట్రైనింగ్స్ ఇస్తాం, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. కస్టమర్కి తగిన విధంగా రిక్వైర్మెంట్స్ కూడా టాలీలో యాడ్ ఆన్ ఫీచర్స్ చేసి మనము కస్టమైజేషన్ కూడా చేపించి ఇస్తాం. సో టాలీ లోకేష్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్. ఐ ఆమ్ ద టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈస్ ద మై సర్టిఫికేషన్, సర్టిఫైడ్ అయిన సర్టిఫికేషన్. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ తో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా మంది వెళ్తూ ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, లెక్చరర్స్ అయినా, ట్రైనర్స్ అయినా, ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ట్రైనింగ్ తీసుకోవచ్చు, తీసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం మనం రెగ్యులర్ గా లైవ్ క్లాసెస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని కూడా యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎవరైతే ఫైనాన్షియల్ గా కొంచెం డిసప్పాయింట్ లో ఉంటారో వాళ్ళు యూట్యూబ్ లో వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనం యూట్యూబ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ క్లాస్ వాళ్ళకి కూడా ఫ్రీగా మనం ఛానల్లో వీడియోస్ అనేది పెడుతూ ఉంటాం. వాళ్ళు కూడా మన కంటెంట్ నేర్చుకుంటూ ఉంటారు. జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. తెచ్చుకున్న తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. సో మన యొక్క ఛానల్ నేమ్ టాలీ లోకేష్. ఇది నా యొక్క ఫస్ట్ ఛానల్. సెకండ్ ఛానల్ కూడా మనకు ఉంది. సెకండ్ ఛానల్ వచ్చేసి టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క సెకండ్ ఛానల్. సో వీటిలో కూడా ఎస్ఏపి, టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ ఛానల్లో కూడా మనకి వీడియోస్ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ తో మీ ముందరికి వస్తూ ఉంటారు. తర్వాత మన మెటీరియల్స్ లేటెస్ట్ వర్షన్ 6.1 మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్స్ ఉంటాయి, అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్స్ ఉంటాయి. తర్వాత ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ సంబంధించిన మెటీరియల్స్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. త్రూఅవుట్ ఇండియా సేల్ చేస్తాం. ఓకే, ఇండియా వైజ్ అంటే చాలా పాపులర్ మెటీరియల్స్ ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. మనకి రీసెంట్ గా జాబ్స్ వచ్చిన స్టూడెంట్స్ సురేష్ అండ్ అసోసియేట్, ఓకేనా, ఎఫ్ఐ కన్సల్టెంట్ గా సంపత్ కి 4.2 LPA హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఈ రోజు 1.4 LPA అంటే నిన్న, డే ఆఫ్టర్ టుమారో. సో మనకి రీసెంట్ బ్యాచ్ లో ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఇతనికి ఆఫ్టర్ విత్ ఇన్ 35 days లోపల మన ఇన్స్టిట్యూషన్ ద్వారా రెఫరెన్స్ ఇచ్చాం. లైక్ అందరికి మన ద్వారా రెఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కాల్ బ్యాక్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు ఎస్టర్డే హైదరాబాద్ లో సన్ గ్రేస్ మెడికల్స్ అనే కంపెనీలో. సో 12,000 శాలరీతో రీసెంట్ బ్యాచ్ జాబ్ వచ్చింది. ఇంకా జూనియర్ అకౌంటెంట్ తిరుపతమ్మ, అఫెక్స్ ఆటోమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 2.4 LPA వరంగల్, ఆ అమ్మాయి కూడా జాబ్ వచ్చింది. తర్వాత లోకేష్ ఆచారి, ఇతను కూడా ఎస్టర్డే జాబ్ వచ్చింది. 1.2 LPA పర్ యానం, మంత్లీ 10,000 శాలరీ, కడప. దౌలత్ బాషా అకౌంటెంట్ 1.8 LPA కడప. ఉపేంద్ర అకౌంటెంట్ 2.1 హైదరాబాద్,
హెచ్పి వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వచ్చింది. తర్వాత ముబీనా బాను, షబీర్, లలిత 2.5 ఎల్పిఏ, 2 ఎల్పిఏ, 1.6 ఎల్పిఏ. వెస్ట్ గోదావరి, హైదరాబాద్, కడప. ప్రియా అకౌంటెంట్, శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్ 2.4 ఎల్పిఏ, హైదరాబాద్. శిరీష, సన్ గ్రేస్ మెడికల్ 1.8 ఎల్పిఏ, రంగారెడ్డి, తెలంగాణ. 1.9 ఎల్పిఏ, చరణ్, ఇండియన్ స్పీడ్ హోప్, బెంగళూరు. వీళ్ళందరూ కూడా మా లాస్ట్ 3 months లో వచ్చిన వాళ్ళు ప్లేస్మెంట్స్ అన్నమాట. మనం కాలేజ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. డిగ్రీ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి కాలేజీలో వెళ్ళి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేషన్ కూడా చేస్తూ ఉంటాం. డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ కి టాలీ సర్టిఫికేషన్ చేసి డ్రైవ్ కండక్ట్ చేసి వారికి మనము హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లో కూడా ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాం. ఆల్ట్రిస్ టెక్నాలజీ కంపెనీలో 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, చూడండి. బిజినెస్ అసోసియేట్, జూనియర్ అకౌంటెంట్, ఓకే, అకౌంటెంట్ గా కంపెనీకి వెళ్ళి వాళ్ళని అక్కడ జాయిన్ చేపించేసి మన కంపెనీ కూడా సెక్యూరిటీతో వాళ్ళకి అన్ని రకాలుగా చూసి వస్తాం అన్నమాట. తర్వాత ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఈ యొక్క 45 days కోర్స్ డ్యూరేషన్ లో వారు ఏమి నేర్చుకున్నారు దాన్ని 1-to-1 కూడా మనము మాక్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటాం. సో టుడే మనకి టాలీ ఫ్రేమ్ న్యూ మెటీరియల్ 6.1 అనేది రిలీజ్ చేసాం విత్ స్టూడెంట్స్ తో. ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్, కడప. ఓకే, మన కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే టాలీ ప్రైమ్ 6.1 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సెక్టార్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మా ఫుల్ ఫామ్? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఎంఎస్ఎంఈ? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈని ఎక్కడ యూజ్ చేస్తారు? ఫుల్ ఫామ్ ఏంటి మీకు తెలిసిన వరకు చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? నో ఐడియా? సే ఎస్ ఆర్ నో. మైక్రో స్మాల్ యా, చెప్పండి. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ సార్. వెరీ గుడ్, అంతే కదా. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, టాలీ ప్రైమ్ ని మన ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క టర్న్ ఓవర్ అనేది మిడిల్ గా ఉంటుంది. అదే మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో, బిగ్ ఆర్గనైజేషన్స్ లో మనకి ఎస్ఏపిని ఉపయోగిస్తారు. కానీ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ మన ఇండియాలో ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా టాలీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం కోర్స్ కంటెంట్ అనేది మనం తెలుసుకోవాలి. బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరియూ ఆఫ్ జిఎస్టి అండ్ మనం క్లియర్ గా తెలుసుకుందాం. మినిమం మనకి 35 days ఆర్ 45 days లోపల మనకి ఇన్క్లూడింగ్ టాలీ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ 2 కవర్ అయ్యాయి. ఓకే ఓకే మాడ్యూల్స్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్. ఎవరైతే అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ మార్కెట్ లో నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే మార్కెట్ లో 1000 రూపీస్ కి, 2000 రూపీస్ కి, 3000 రూపీస్ నేర్పిస్తూ ఉంటారో వాళ్ళు సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్లు కాదు, వారికి ఒరిజినల్ కంటెంట్ తెలియదు. సో వారు యూట్యూబ్ లో ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసుకొని వాళ్ళు 4 ప్రాబ్లమ్స్ ఏదో టైప్ చేసుకొని మెటీరియల్స్ అమ్మడం, ట్రైనింగ్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. వారికి ఒరిజినల్ ఇండెక్స్ అనేది తెలియదు. మనకి టోటల్ గా 10 లెవెల్స్ ఉంటాయి. దీంట్లో మాక్సిమం మనకి 5 లెవెల్స్
రియల్ టైంలో అవసరమైనంత వరకు మనం నేర్పించడం జరుగుతుంది. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ. ఈ 5 మాడ్యూల్స్ మనం టాలీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్పించడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మనం క్లియర్ గా యాడ్ చేసి మీకు క్లియర్ గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బిఫోర్ టాలీలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏదైనా పర్వాలేదు, మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, బిఏ చదివినా, బిఎస్సి చదివినా, బీకామ్ చదివినా, ఎంకామ్ చదివినా, ఎంబీఏ చదివినా, ఎంటెక్, బీటెక్ ఏదైనా చదివివ్వండి, మీకు 0 to ఎక్స్పర్ట్ లెవెల్ తీసుకొచ్చే నాలెడ్జ్ నాది. సో ఇక్కడ మినిమం బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి, అకౌంటింగ్ రూల్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి తెలిస్తే చాలు. అకౌంట్స్ లో ఇవి తెలిస్తే చాలు. ఆటోమేటిక్ గా వీటి ద్వారా మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. టాలీలోకి ఎంటర్ అయిపోయి అసలు టాలీ ఇంట్రడక్షన్ ఏంటి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్ గా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. అదే మీరు అకౌంటింగ్ సైకిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అన్ని టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వీటికి లింక్ చేస్తూ జిఎస్టి కాన్సెప్ట్స్ ని టాలీలోకి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 2, 3B, జిఎస్టి, ఇవన్నీ కూడా మ్యాచ్ చేస్తూ టాలీలో మనం ఏ విధంగా చేస్తాం అనేది కూడా తెలుసుకుంటాం. సో తర్వాత ఎవరైతే 10,000 ప్యాకేజీలో జాయిన్ అయ్యారో సో వారికి ఫ్రమ్ టుమారో టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వారి మెయిల్కి వస్తుంది, వెల్కమ్ బోర్డ్ అనేసి. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ని మనము tallyeducation.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వారికే లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఆ వెబ్సైట్ లో ఏమేమి ఉంటుంది, హైబ్రిడ్ లెర్నింగ్ మోడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా లైఫ్ టైం, వన్ టైం పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ స్టూడెంట్ కి ఇస్తారు. లైఫ్ లో మనం ఎక్కడెక్కడో రకరకాల చోట్ల ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ సర్టిఫికేషన్ మీరు ఏపీ, తెలంగాణ లేదంటే అబ్రాడ్స్ వెళ్ళినా చాలా అంటే చాలా బాగా మీకు ఈ సర్టిఫికేషన్ యూజ్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ సొల్యూషన్స్ లోనే సర్వర్ లోనే మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది, టాలీ కంపెనీ గ్లోబల్ సర్టిఫికేషన్. ఇక్కడ ఉన్న సర్టిఫికేషన్ నెంబర్ కానీ ఇక్కడ ఉన్న బార్ కోడ్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళైనా వెరిఫికేషన్ చేయొచ్చు. ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీరు అప్లై చేసుకున్నా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని టాలీ కంపెనీ సర్వర్ లో ఉంటాయి. దిస్ ఈస్ ద టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్. ఇది 10,000 ప్యాకేజ్ లో ఎవరైతే జాయిన్ ఉన్నారో వారికి మనం ఇచ్చే సర్టిఫికేషన్. ఇక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి వాళ్ళు జాయిన్ అవ్వచ్చమ్మా. ఎవరికి ఎలాంటి మనం కోర్స్ అయితే చేయము. తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్ అంటే ఇలా ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ మనం ఇస్తాం, అంటే మన సెంటర్ ఇస్తుంది స్టూడెంట్ కి, మన ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తుంది. అంటే డిఫరెన్స్ ఏంటి, ఐఎస్ఓ అంటే మేము ఇస్తాం, డైరెక్ట్ టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఓకే, అది డిఫరెన్స్ అంతే. తర్వాత మీకు యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు స్టూడెంట్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, టాలీ ఎడ్యుకేషన్. మీరు మొబైల్లో కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు, ల్యాప్టాప్ లోనే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత
యాక్చువల్ ప్రాబ్లం ఆర్ స్కిల్ గ్యాప్. మార్కెట్లో ప్రజెంట్ చాలా మంది డిఫరెంట్ చాలా ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటారు, కానీ సెలెక్ట్ అవ్వరు. కానీ సెలెక్ట్ అవ్వరు. ఎందుకండి? ఎందుకు సెలెక్ట్ అవ్వరు? ప్రాబ్లం ఏంటి? ప్రజెంట్ స్టూడెంట్స్ కి యాజ్ పర్ మార్కెట్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అటువంటి మార్కెట్ లో ఉన్న సెంటర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ట్రైనర్స్ కానీ సరైన గైడెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి తోచిన అమౌంట్ తో ప్రైజెస్ పెట్టి మార్కెట్ లో యూట్యూబ్లలో ఎలా పడితే అలా సబ్జెక్ట్ అనేది ఇచ్చేసుకుంటున్నారు. సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు. ఒక జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ స్కిల్స్ అవసరం అవుతాయి, ఆ స్కిల్స్ తగిన విధంగా వాళ్ళు నాలెడ్జ్ అనేది ఎక్కడ బయట ఇవ్వట్లేదు. అందువల్ల మనం చూసుకుంటే చాలా స్కిల్ గ్యాప్ వస్తుంది స్టూడెంట్స్ కి. అదే విధంగా వాళ్ళు డిగ్రీనో ఎంబీఏనో ఎంకామో ఎక్కడో కూడా చదివింటారు. చదివిన వెంటనే ఏవైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటారంటే నేర్చుకోరు. ఒకవేళ నేర్చుకున్న మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. నాకు ఎంఎస్ ఆఫీస్ ఒక్కటి వచ్చు సార్, అంతే. నువ్వు అకౌంటెంట్ గా ఎలా సర్వే అవుతావు? అవ్వలేవు. టాలీ రావాలి కదా, ఎంఎస్ ఆఫీస్ రావాలి, టాలీ రావాలి. నువ్వు ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే, జాబ్ చేయాలంటే ఎస్ఏపి కూడా రావాలి. ఇలా మల్టీ టాస్కింగ్ ఈఆర్పి టూల్ నాలెడ్జ్ నీ దగ్గర ఉంటే నువ్వు ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతావు. లేదు నాకు ఎంఎస్ ఆఫీసే వచ్చు, నాకు 20,000 జీతం కావాలి, 30,000 జీతం కావాలంటే రాదు. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ నువ్వు ఎంబీఏ చదివావా, డిగ్రీ చదివా అంత వరకు మాత్రమే. కానీ నువ్వు ఫైనల్ గా జాబ్ చేయాల్సింది కంప్యూటర్ మీద. అప్పుడు నీ దగ్గర మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ కావాలి, ఉండాలి. అప్పుడే నువ్వు మార్కెట్లో సర్వే అవుతావు. ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది కూడా మీకు నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ లో ఇచ్చారంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ టాలీ మీద మన సెంటర్ తప్పితే రిమైనింగ్ ఎవరు కూడా ప్రాపర్ గా నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు. అది మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీరు మా దగ్గర మన యొక్క కంటెంట్ కానీ, మన యొక్క వే ఆఫ్ నాలెడ్జ్ కానీ, డెలివరీ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, స్టూడెంట్స్ కి సక్సెస్ స్టోరీస్ కానీ, జాబ్స్ వచ్చే విధానం కానీ, అవన్నీ మీరు చూస్తున్నారు. రీసెంట్ గా మనకి 2 days బ్యాక్ అండ్ ఎస్టర్డే ముగ్గురికి జాబ్స్ వచ్చాయి హైదరాబాద్ లో. వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్ లో పెట్టారు. 35,000 ఒకరికి, 15,000 ఒకరికి, 10,000 ఒకరికి. రీసెంట్ బ్యాచెస్ లోనే జాబ్స్ వచ్చాయి సార్. సో ప్రజెంట్ మీళ్ళల్లో కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా అమ్మా? ఎంతవరకు ఉంది అమ్మా? సార్ నాకు టాలీ వచ్చు, నాకు ఎస్ఏపి వచ్చు, నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు, నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ థింక్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ గురించి మీరు టైం అనేది తక్కువ కేటాయించుకుంటారు. అది చాలా రాంగ్. మనం లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా, మార్కెట్ ప్రకారంగా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా 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 అవసరం. నేను ఒకటే చేస్తాను, నేను ఒకదాని మీదే పని చేస్తానంటే మార్కెట్లో సర్వే కాలేవు. అది కూడా మీరు గమనించాలి. సో తర్వాత టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మనకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్. ఈ ప్లేసెస్ లో ఐటీఈఎస్, బీపీఓ, ఈ ప్లేసెస్ లో మనకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ లక్ ఏంటంటే ప్రపంచంలో ఎలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చినా ఒక అకౌంటెంట్ కు మాత్రమే జాబ్స్ ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళకు మార్కెట్లో ఎవరికి జాబ్స్ ఉండవు. ఎందుకంటే ప్రతి జాబ్ కి ఒక అకౌంటెంట్ అవసరం. మీకు ఏఐ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా అకౌంటెంట్ ని ఎవరు కూడా దాన్ని డామినేషన్ చేయలేరు. మిగతా జాబ్స్ అన్ని ఎగిరిపోతాయి, కానీ అకౌంటెంట్ జాబ్ అనేది ఎగరదు. అది కూడా మీరు గమనించాలి. తర్వాత మార్కెట్ లో ఒక అకౌంటెంట్ గా జాబ్ వెళ్ళిన తర్వాత
ఒక టాటా కంపెనీలో కానీ రిలయన్స్ కంపెనీలో కానీ ఎలాంటి జాబ్ పొజిషన్స్ ఉంటాయి, కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది, మీకు ఎంతవరకు తెలుసు చెప్పండి? ఎనీవన్? అకౌంట్స్ లో ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ పొజిషన్స్ ఉంటాయి చెప్పండి అమ్మా, మీకు తెలిసినంత వరకు. ఎవరైనా జాబ్ చేస్తూ ఉన్నా ఒకవేళ ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి చెప్పండి, మీకు తెలిసిన నేమ్స్ చెప్పండి, పర్లేదు. అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఇంకా అంతే sir. సీనియర్ అకౌంటెంట్, అక్కడ వరకు తెలుసు. 3 అకౌంటెంట్, జూనియర్ జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, ఇవి మాత్రం మీకు తెలుసు. నాకు తెలిసినంత అవే మీకు తెలిసి ఉంటాయి. కానీ మార్కెట్లో అంతకు మించి పొజిషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, వారికి మాక్సిమం ఒక 30 కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా ప్లే ఉంది. ఓకే, సో మనకి టాటా సాల్ట్ ఉంది. అలా కంపెనీలలో చాలా పొజిషన్లు ఉంటాయి. సో ఆ పొజిషన్స్ లో మరికొన్ని నేమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా, దానికి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్ కూడా వేరుగా ఉంటాయి. ఓకే, సో ఇవి ఒక కెరీర్ ల్యాడర్. స్కిల్స్ సెట్ స్టడీ. ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక యూనివర్సిటీలో సర్టిఫికేషన్ పొందుతాడు. కానీ ఆ చదువుకు తగిన విధంగా ఏదో ఒక ఈఆర్పి టూల్ అనేది నేర్చుకొని ఉండాలి. ఆ టెక్నికల్ స్కిల్స్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఈఆర్పి టూల్, వాటితో పాటు ప్రజెంట్ జనరేషన్ తగిన విధంగా డిజిటల్ మార్కెటింగ్, వాటికి తగిన విధంగా బిజినెస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా బాగుండాలి. అప్పుడే నువ్వు ఒక జాబ్గా ఫిట్ అవుతావు. ఇవన్నీ చూసుకుంటున్నారా అంటే చాలా రేర్. అందువల్ల చాలా మందికి జాబ్స్ రావట్లేదు. డిగ్రీలు అయిపోతున్నాయి, ఎంబీఏలు అయిపోతున్నాయి, కానీ నాకు ఏమొచ్చు అనేది ఎవరు ఆలోచించట్లేదు. చూడండి, మనము ప్రపంచంలో ఎక్కడున్నా www.valuesolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఫస్ట్ జనరేషన్ టాలీ సాఫ్ట్వేర్ ఐకాన్ ఎలా ఉంది? ఇలా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంది. టాలీ ERP 9, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి. ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా తీసుకొచ్చారు. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్. థర్డ్ జనరేషన్ అనుకో, దాని ఐకాన్ ఇలా తీసుకొచ్చారు. చూసారా? తర్వాత ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1. లెఫ్ట్ సైడ్ ఉండేది మనం డౌన్లోడ్ చేసుకొని, బిజినెస్ మ్యాన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్ సైడ్ ఉండేది ఆడిటర్ల కోసం, సిఏల కోసం, ఎడిట్ లాగా అనేది వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత మీరు టాలీ సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ సాఫ్ట్వేర్ మీరు పర్చేజ్ చేయాలి అంటే సిల్వర్ సింగిల్ యూజర్ 22,500 ప్లస్ 18% జిఎస్టి, అంటే 26,550 రూపాయలు. ఒకే సిస్టంలో అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. సిల్వర్ సింగిల్ యూజర్ అంటాం. అదే 1 మంత్, 3 మంత్స్, 12 మంత్స్ రెంటల్ కావాలనుకోండి, 750 ప్లస్ 18% జిఎస్టి, సిల్వర్ రెంటల్. తర్వాత గోల్డ్ రెంటల్, గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టి, ఐ థింక్ 79,000 ఎంతో అవుతుంది. ఇది మల్టిపుల్ సిస్టమ్స్ లో యూజ్ చేయొచ్చు, 10 సిస్టమ్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. గోల్డ్ రెంటల్ 2,250 ప్లస్ 18% జిఎస్టి. ఓకే, ఇది రెంటల్ అనమాట. మీకు ఈ ప్రైజెస్ కూడా తెలియాలి కదా. టాలీ కోర్స్ నేర్చుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంత పడుతుంది అనేది తెలియాలి కదా. తర్వాత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి. తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్,
ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, ఫ్రెషర్ శాలరీ, ఎక్స్పీరియన్స్ శాలరీ. మనకి యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారంగా మనకి మార్కెట్లో ఫ్రెషర్ శాలరీ 10,000 నుంచి మ్యాక్సిమం మనకి 25,000 వరకు నీ యొక్క రెజ్యూమ్ మల్టీ టాస్కింగ్తో ఉంటే ఆ ప్రిఫరెన్స్ ఉంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే 30,000 నుంచి 70,000 వరకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, జిఎస్టీ ఫైలింగ్ కానీ అవన్నీ మీకు తెలిసి ఉంటే 30 నుంచి 70,000 కూడా ఇవ్వడానికి మార్కెట్లో ఛాన్స్ ఉంది. ఓకే, శాలరీ రేంజెస్. తర్వాత ఇప్పుడు టాలీలోకి వస్తే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? ఎనీవన్? చెప్పండి, పర్లేదు. ఎనీవన్? చెప్పండి, పర్లేదు, నేను చెప్తాను కదా. చెప్పండి అమ్మా. ఝాన్సీ, కళ్యాణ్, వెంకటేష్, సీత, ప్రసన్న, ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? పర్లేదు, మిస్టేక్ వినా నేను చెప్తాను కదా, చెప్పండి. A transaction allowed in linear line. యా, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. గూగుల్ తల్లిని అడిగారా ఇంతసేపు? గూగుల్ తల్లి ఆన్సర్ ఇచ్చిందా? టైం తీసుకున్నారు? ఓకే. ఇండియా, యా, డన్ గైస్. ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st. April 1st. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టాలీ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 April ఎవ్రీ ఇయర్ 1 April తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్స్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ 1 April 25 నుంచి 31/3/26 ఇది ఫైనాన్స్ ఇయర్. 1 April 26 నుంచి 31/3/27 ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్. అంటే మనము ఒక సంవత్సర కాలంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ అంటే పర్చేస్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ ఏవైతే మంత్లీ డేట్ వైజ్, ఇయర్ వైజ్, ఓకే, మంత్ వైజ్ ఎంటర్ చేసుకొని మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది తెలుసుకోవడమే టాలీ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, దట్. సో తర్వాత వాట్ ఈస్ ద టాలీ? టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టాలీ అంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ యొక్క టాలీలో ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు అంటే సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. చెప్పండి అమ్మా, సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? తెలిసిన వాళ్ళు? సర్వీస్ హాస్పిటల్స్ జరుగుతుంది సార్. హాస్పిటల్స్, ఇంకా Hotels. హోటల్స్ కూడా జరుగుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు Printing unit. ఇప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్ సర్వీసా, ఇన్వెంటరీనా? సర్వీస్. హాస్పిటల్ ట్రైనింగ్, లైక్ హాస్పిటల్ ఇన్వెంటరీనా లేదంటే సర్వీసా? సర్వీస్. స్కూలు, కాలేజ్ సర్వీసా, ట్రేడింగా? సర్వీస్. సో సర్వీసెస్. అక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ప్రాఫిట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్,
హాస్పిటల్స్, కాలేజెస్, చారిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్. అక్కడ ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పండి? buying and selling. వెరీ గుడ్. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేజ్ చేసి సేల్ చేసే ఐటమ్స్ ఏంటి చెప్పండి? Mobile shop, మొబైల్ షాప్స్. వెరీ గుడ్. mobile shop, cloth store, తర్వాత medical Vehicle shop, మెడికల్ స్టోర్, వెహికల్స్ హౌసెస్ కూడా బై చేసుకోవచ్చు hero, sell చేసుకోవచ్చు. కార్స్, showroom, బైక్స్, ఇంకా ఎలక్ట్రికల్ గూడ్స్, ఆటోమొబైల్ షాప్స్, మెడిసిన్స్, ఫర్నిచర్ షాప్స్, బట్టల supermarket, షాప్స్ ఇవన్నీ ఏంటి? ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిమా? cloth manufacturing, pharmaceuticals వెరీ గుడ్. companies, ఇంకా ఇంకామా? సో ఒక కారు తయారు చేయాలన్నా, ఒక మొబైల్ తయారు చేయాలన్నా, ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా, ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా, మిల్క్ తయారు చేయాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక బైక్ తయారు చేయాలన్నా, మిల్క్ తయారు చేయాలన్నా, ల్యాప్టాప్ తయారు చేయాలన్నా, ఈ బిస్కెట్స్ తయారు చేయాలన్నా అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతాయి. ఇవి మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ కి ట్రేడింగ్ లింక్, ట్రేడింగ్ కి సర్వీస్ లింక్ మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మొబైల్, ఓపో మొబైల్ కానీ, వివో మొబైల్ కానీ మీ వరకు రీచ్ అయ్యిందంటే ఏ విధంగా రీచ్ అయ్యిందిమా? మీరు డైరెక్ట్ గా వివో కంపెనీకి వెళ్ళి కొన్నారా మొబైల్ మా? కొన్నారండి ఎలాగా? no ఆ, shop, ఎవరు వెళ్ళి తీసుకొచ్చారమ్మా ఆ మొబైల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మీ ఏరియాకు? ఎవరు తెచ్చారండి? traveling, బయ్యర్ ఎవరు తెచ్చారు? బయ్యర్ మార్కెట్ లో ఎవరు ఉంటారు? buying, మార్కెట్ లో ఎవరు ఉంటారు? సెల్లర్ sellers, ఆ, డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, హోల్సేలర్స్. వాళ్ళ పని ఏంటి? also. ట్రేడింగ్. వాళ్ళు ఏం చేస్తారు? మీ డిస్టిక్ లెవెల్లో వైజాగ్ లో కానీ, గుంటూరులో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ, చిత్తూరులో కానీ ఓకే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 10నో 20నో 30నో మొబైల్స్ వివో, ఓపో, నోకియా, సామ్సంగ్ ఇలా పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని వాళ్ళు లోకల్ గా సేల్ చేసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర. వాళ్ళు లోకల్ గా వచ్చి 20,000కి సేల్ చేస్తారు. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ యాడ్ చేయాలి కదా. కాబట్టి 10,000 మొబైల్ ని 20,000కి మార్కెట్ లో సేల్ చేస్తారు. ఎవరికి? కస్టమర్ కి. సో 3 లింక్ ఉన్నాయా? సో ఓకే, ఉన్నాయి సార్. ఒక ప్రోడక్ట్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైంది. ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చి వాళ్ళ లోకల్ గా మార్కెట్ లో కస్టమర్ కి సేల్ చేశాడు. ఆ మొబైల్ ఏదో చిన్న డ్యామేజ్ వచ్చింది, ఏదో ప్రాబ్లం అయింది, ఛార్జింగ్ సరిగా ఎక్కట్లేదు, అప్పుడు సర్వీస్ సెంటర్ కూడా అవసరం కదమ్మా. సో మూడిటికి 1/1 ఇంటర్లింక్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. యా. తర్వాత మనకి మార్కెట్ లో ఎంప్లాయర్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సర్వీస్ లో ఎలా పిలుస్తారు, ట్రేడింగ్ లో ఎలా పిలుస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా పిలుస్తారు అనేది ఇంపార్టెంట్. సర్వీస్ లో అయితే ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అంటారు. సర్వీస్ కంపెనీలో మీకు జాబ్ వస్తే మీకు ఆ నేమ్స్ తో పిలుస్తారు. అదే ట్రేడింగ్ కంపెనీలో మీకు జాబ్ వస్తే అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అని పిలుస్తారు. ఓకే, అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో వస్తే క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని పిలుస్తారు. ఇవి నేమ్స్ మా, ఇవి మీరు తెలుసుకోవాలి. రేపటి రోజు మీకు ఇంటర్వ్యూలో అడిగినా మీరు చెప్పగలిగారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. యా. నెక్స్ట్ మనకి ఈఆర్పి అంటే ఏంటి?
ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటమ్మా? కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలమ్మా? ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి సో సార్, ప్లానింగ్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. capital. క్యాపిటల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నిజమా కదా? క్యాపిటల్ ఇంపార్టెంటే కదా? సార్ సో ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందమ్మా? ప్లానింగ్ కూడా ఉండాలి సార్, ఎంప్లాయీస్ కావాలి. ఈఆర్పి లైసెన్స్ ఫర్మ్, కావాలి సార్. కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరే ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకుంది, ఓకేనా? సీత ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకుంది, ఓకే. అందుకు గాను ఆమె దగ్గర క్యాపిటల్ ఒక 20 lakhs ఉంది. ఓన్లీ 20 lakhs ఉంటే సరిపోతుందమ్మా? ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? సో ఆ కంపెనీ నో సార్, ఎక్కడ ప్లేస్ పెట్టాలి? హైదరాబాద్లోనా, బెంగళూరులోనా, చెన్నైలోనా? ఏ ప్లేస్ లో పెట్టాలి? అందుకు ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ బిల్డింగ్ లో బెంచెస్ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ప్రొజెక్టర్ ఉండాలి, ఓకేనా? చైర్స్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? రిసోర్స్. మెటీరియల్ రిసోర్స్. ఎంప్లాయీస్ ఉండాలి. దానికంటూ ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ అంటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి. సో వేరే సాఫ్ట్వేర్స్ తో కూడా ఇవి ఇంటిగ్రేట్ అవుతాయి. వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఇంటిగ్రేట్ అవుతామా? దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి. ఓకే. సో మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో బెంగళూరులో ఉంది మా హెడ్ ఆఫీస్. 1986 లో మనకి టాలీని ఇంట్రడ్యూస్ చేశారు, కనిపెట్టారు. అప్పుడు దాని యొక్క నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత 1999 లో దాన్ని టాలీ సొల్యూషన్స్ గా మార్చారు, రీనేమ్ చేశారు. మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలంటే మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఎంత? లైక్ విండోస్ 7 ఆర్ అబో ఉండాలి. ఓఎస్ సిస్టమ్స్ టైపు 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు. మెమొరీ 4 GB ఆర్ మోర్ ఉండాలి. హార్డ్ డిస్క్ 44.1 MB ఉండాలి. ప్రాసెసర్ i3, i5 అండ్ i7 ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మినిమం మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఉండొచ్చు. తర్వాత టాలీలో వర్షన్స్ 1986 లో గ్లోబల్ లీడర్ గా ఈ సాఫ్ట్వేర్ అనేది మంచిగా మార్కెట్ లో సక్సెస్ అయింది. 90% బిజినెస్ పీపుల్ టాలీ సాఫ్ట్వేర్ ని 100 కంట్రీస్ లో ఉపయోగించారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ ఇండియాలో. తర్వాత 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటిమా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వ్యాట్? Value added tax. వాల్యూ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? సేల్ చేస్తే ఏం ట్యాక్స్ పడేది మనకి జిఎస్టీ రాకముందు? చెప్పండి ఏముందమ్మా? చెప్పండి. సో Patent. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ ఉండేది. ఇప్పుడు మొబైల్ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ లో 5% ఉంటే తమిళనాడులో 14.5 ఉంటది, కర్ణాటకలో 12.5 ఉంటది. అలా ఇండియాలోనే రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి. అలా లేకుండా మనకేం చేశారు? జిఎస్టీ తీసుకొచ్చారు. 1/2005లో 4వ నెలలో మనకి వ్యాట్ వచ్చింది. తర్వాత 2017 వరకు వ్యాటే రన్ అయింది మన ఇండియాలో. తర్వాత జిఎస్టీ వచ్చింది. 2006లో మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లో కూడా రిపోర్ట్స్ తీసుకునే విధంగా యాడ్ చేశారు. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా సింక్ అయ్యే విధంగా సెటప్ చేశారు. ఆ ఫీచర్స్ ని యాడ్ చేశారు. తర్వాత మేజర్ గా 1/7/2017లో పూర్తిగా వ్యాట్ ని తీసేసి జిఎస్టీ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ ఏదైతే ఉన్నిందో వ్యాట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశారు? పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్, సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్. అది విత్ ఇన్ ద స్టేట్. అదే అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ ట్యాక్స్.
2018లో జీసీసీ గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ యాడ్ చేశారు. తర్వాత 2020లో టోటల్ గా టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్ గా దాన్ని మార్చారు. ఆల్మోస్ట్ ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC కంపెనీస్ లో టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. CA, ICWA, ఆడిట్ ఫర్మ్స్ 1000+ కాలేజెస్లలో మెనీ యూనివర్సిటీస్ లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ రెండు ఒకటేమో. మనకి ఫౌండర్ భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద మిల్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత ప్రజెంట్ ఈయన హయాంలో టాలీ ERP9, ఇప్పుడు ప్రజెంట్ అతని కొడుకు తేజస్ గోయింకా. ఓకేనా? డైరెక్టర్ అన్నమాట. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అని. ఏం ఆఫర్ చేస్తుంది టాలీ బిజినెస్ పీపుల్ కి, కంపెనీస్ కి ఏం ఆఫర్ చేస్తుంది? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కంటెంట్ ఏంటనే చూడండి. లెవెల్ 1లో టాలీ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన ఇండెక్స్. లెవెల్ 1లో మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇక్కడ చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ MIS రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంప్లీట్ డేటా మేనేజ్మెంట్, GST కేస్ స్టడీస్. ఇది లెవెల్ 1 ఇండెక్స్. లెవెల్ 2 ఇండెక్స్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2. ఇన్వెంటరీ, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, కాస్ట్ సెంటర్స్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, కేస్ స్టడీస్. ఇది లెవెల్ 2 మా. ఎవరైతే ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లు ఉంటాయో ఏపీ, తెలంగాణ, వాళ్ళు మాత్రమే ఈ ఒరిజినల్ కంటెంట్ మీకు నేర్పిస్తారు. ఇంకా ఎవరైతే మార్కెట్లో 2000కి 3000కి అనేవి నేర్పిస్తూ ఉంటారో వారికి ఈ ఒరిజినల్ ఇండెక్స్ తెలియదు. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, GST, TDS, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీస్. టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, TCS, పేరోల్. GST using టాలీ ప్రైమ్. GST, రెగ్యులర్ డీలర్, B2B, B2C, export, import, GST registrations, e-invoicing and e-way bill filing. తర్వాత టెక్నికల్ పాయింట్స్. కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు an Excel and JPG or PDF, GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. 3.0 features. Multiple GST registrations, multiple voucher number series, reuse deleted voucher numbers. So insert, delete, copy voucher without impacting subsequent vouchers now. HSN and SSC related details అన్ని కూడా చూడొచ్చు. టాలీ ప్రైమ్ 4.0 ఫీచర్స్. ఇంపోర్ట్ డేటా ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్, డాష్బోర్డ్. టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్. నోటిఫికేషన్ బెల్ ఐకాన్, strip view, which version you are using, auto creation of ledger as per GST portal, okay, API access in GST portal, vendor and customer GST status, okay. 6.0 features. Tally icon changes, tally capital, company profile, split data, bank statements, all GST options. ఇవి సబ్జెక్ట్. అడ్వాన్స్డ్ ఎక్సెల్. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ salary pay slips, financial data, date of birth calculation, partnership table, VLOOKUP, HLOOKUP, discount table, electricity bill, filter, pivot table, goal 6 subgroups.
తర్వాత రిపోర్ట్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది, కానీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా తీసేసుకుంటాం. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చాలు, ఎనఫ్. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ అన్ని అవే జనరేట్ చేసుకుంటాం. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్, వ్యాపార్, ఫోకస్ ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కానీ మార్కెట్లో 93% టాలీని యూజ్ చేస్తారు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్స్. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారు. టాటా కంపెనీలో, రిలయన్స్ కంపెనీలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ లేకుండా మార్కెట్లో ఏ కంపెనీ సర్వే కాలేదు. ఆడిటర్స్, గవర్నమెంట్ ట్యాక్స్ అథారిటీస్, కస్టమర్స్, అకౌంటింగ్, పార్ట్నర్షిప్, ఇన్వెంటరీ, ఫినిష్డ్ గుడ్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. తర్వాత జిఎస్టీ అంటే ఏంటి? ఇండియాలోకి ఎప్పుడు జిఎస్టీ వచ్చింది? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫస్ట్ ఏ కంట్రీలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు? తర్వాత ఎన్ని కంట్రీస్లలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ప్రీవియస్ వ్యాట్ ఉన్నప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉన్నింది? ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది? మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్సూమర్స్. ట్యాక్స్ స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి? ఎగ్జామ్ 5%, 12, 18, 28. ఏవి ట్యాక్సిబుల్ కిందకి వస్తాయి, ఏవి ఎగ్జామ్ కిందకి వస్తాయి, ఎవరు ఏమేమి ట్యాక్స్ ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ కూడా మనం జిఎస్టీ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ టాలీ ప్రైమ్ 6.1 లేటెస్ట్ వర్షన్ డెమో. ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. క్లియరా? వైజ్ గా పీడిఎఫ్ ఇస్తారా సార్? అది మెటీరియల్ వైజ్ గా మెటీరియల్ కంటెంట్ ఉంటుందమ్మా అంతా కూడా. సో ఇది వాట్ ఈస్ వాట్ అని మీకు డెమో, పీడిఎఫ్ ఓకేనా? మీకు మెటీరియల్స్ లో పీడిఎఫ్ లాగా అన్ని వస్తుంది సార్. ఉంటాయమ్మా, ఓకేనా? ఓకే, క్లియర్? అవును, మెయిల్ చేస్తారా సార్ మీరు మీరు డీటెయిల్స్? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారో వాళ్ళకి అవును సార్. టుడే మెయిల్ వస్తుంది. ఈ క్లాస్ అయిన తర్వాత రెండరింగ్ జరుగుతుంది వీడియో, అది 1 అవర్ టైం పడుతుంది. తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి మీరు వినొచ్చు క్లాసెస్, ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ ఓకే కన్ఫర్మ్. సార్. సండే ఏమైనా క్లాసెస్ తీసుకుంటారా సార్? స్టార్టింగ్ లో ఉంటుంది, హాలిడే. స్టార్టింగ్ లో తీసుకుంటారు. యా ఓకే సార్. యా షూర్ మా సార్. రిమైనింగ్ వాళ్ళు ఎనీవన్? స్వప్న, వెంకట్, వెంకటేష్, లక్ష్మి, సంపూర్ణ, ఎనీ డౌట్స్? సీత, క్లియరా?